హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎరగుటి బ్రదర్స్. ఈరోజు మనకి జవహర్ నవోదయ విద్యాలయ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఆల్ ఇండియా వైడ్ జరగడం జరిగింది. అందరూ ఈ ఎగ్జామ్ బాగా రాశారని ఆశిస్తూ ఈరోజు మనం ఈ ఎగ్జామ్లో కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది డిస్కస్ అయిపోతున్నాం. నాకు ఆల్రెడీ నవోదయలో సీట్ వచ్చింది ఒకసారి 90 మార్క్స్ వచ్చాయి. అప్పుడు రాసినప్పుడు ఎగ్జామ్ పేపర్ కొంచెం టఫ్గా వచ్చింది మాకు, కాబట్టి అప్పుడు 90 మార్క్స్కే సీట్ రావడం జరిగింది. కానీ ఇయర్ లాస్ట్ ఇయర్తో ఆ ఇయర్ ముందు ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ పేపర్ కొంచెం ఈజీగా వచ్చిందని అంటున్నారు. కాబట్టి ఈ ఇయర్ కొంచెం కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ కంటే పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మనకి మామూలుగా మనం చూసుకుంటే ఓకే, మనకి యాజ్ యూజువల్ జనరల్గా మనకి మెంటల్ ఎబిలిటీ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఇది మనకి కొంచెం ఈజీగానే రావడం జరిగింది. దాని తర్వాత మ్యాథ్స్ చూసుకుంటే మ్యాథ్స్ మామూలుగా ప్రతి ఇయర్ కంటే ఇయర్ కొంచెం ఈజీగా రావడం జరిగింది. కాకపోతే మామూలుగా ఈ పేపర్ అంత ఈజీగా లేదు, అంత కష్టంగా లేదు. మ్యాథ్స్ పేపర్ అనేది యావరేజ్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ మనకు వచ్చేసి లాంగ్వేజెస్ అంటే లాంగ్వేజ్ పేపర్ చెప్పాలంటే కొంచెం కష్టంగానే వచ్చింది. మామూలుగా బాగా చదివే వాళ్ళకే 2-3 బిట్స్ దాకా పోయి ఉన్నాయి. కొంచెం యావరేజ్ స్టూడెంట్కి అయితే ఒక 4 to 5 బిట్స్ దాకా ప్యాసేజెస్లోనే పోయాయి. ఈ ఇయర్ మనం ఎక్కువ ఈ లాంగ్వేజెస్లోనే అందరికి చాలా మార్క్స్ రావడం జరిగింది. ఇది కొంచెం టఫ్ అని చెప్పాలి. దీంట్లో మీనింగ్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్ ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఈ లాంగ్వేజ్ అనేది కొంచెం టఫ్గా ఉండడం జరిగింది. ఇయర్ కొంచెం ఈ రెండు సబ్జెక్ట్స్లో పోల్చుకుంటే లాంగ్వేజ్ అనేది కొంచెం టఫ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం కట్ ఆఫ్ ఈచ్ కేటగిరీ యొక్క కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనే దాని మీద ఒక అంచనా వేద్దాం ఫ్రెండ్స్. అంటే జనరల్గా లాస్ట్ ఇయర్ ఆ ముందు ఇయర్ కంటే కట్ ఆఫ్ కొంచెం మనకి ఇప్పుడు ఎక్కువే ఉండొచ్చు మామూలుగా ప్రతి ఇయర్ కంటే. ఓకే, ఇప్పుడు లెట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ జనరల్ ఫ్రెండ్స్. ఈ జనరల్ కేటగిరీలో యాజ్ యూజువల్గానే మనకి కట్ ఆఫ్ అనేది కొంచెం హైగానే ఉంటుంది. ఫస్ట్ ఈ జనరల్లో అర్బన్లో వాళ్ళకి వచ్చేసి అవుట్ ఆఫ్ 100 మార్క్స్ 93 to 96 మార్క్స్ అనేది రావడం జరగాలి. అంటే 93 to 96 ఉండే కట్ ఆఫ్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మామూలుగా ఈ కట్ ఆఫ్ ఎగ్జాక్ట్గా ఇంతే ఉందని చెప్పలేం. ఆ యొక్క బ్లాక్ను బట్టి అక్కడ ఉండే కాంపిటీషన్ బట్టి మనకి ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేది డిసైడ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్క బ్లాక్లో ఎక్కువ కాంపిటీషన్ ఉంటే అక్కడ 95, 96 అలా ఉండొచ్చు. ఒక్కొక్క బ్లాక్లో తక్కువ కాంపిటీషన్ ఉంటే అక్కడ 91కే మనకు సీట్ రావచ్చు. అంటే 91కే సీట్ రావచ్చు. కాబట్టి మనకి ఆ బ్లాక్స్ని బట్టి మామూలుగా 93 to 96 రేంజ్లో మనకి మ్యాక్సిమం కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు ఫర్ అర్బన్. మనకు తెలిసిందే ఫ్రెండ్స్, అర్బన్ వాళ్ళకి 25% సీట్స్, రూరల్ వాళ్ళకి 75% సీట్స్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ రూరల్ చూసుకుంటే మనకి 91 to 92 ఉండొచ్చు కట్ ఆఫ్. అంటే అర్బన్ కంటే రూరల్కి కట్ ఆఫ్ వచ్చేసి ఒక 3 to 4 మార్క్స్ తక్కువ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, జనరల్లో వచ్చేసి పరిస్థితి ఇది. లాస్ట్ ఇయర్ వచ్చేసి కట్ ఆఫ్ 93 to 94 మాత్రమే ఉంది ఫ్రెండ్స్. కానీ ఇయర్ కొంచెం కట్ ఆఫ్ అనేది 93 to 96 అనేది పెరగడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ కట్ ఆఫ్ అనేది కొంచెం ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే ఇయర్ కొంచెం ప్రతిసారి మనకి మెంటల్ ఎబిలిటీ అనేది ప్రతి ఇయర్ ఈజీగానే వస్తుంది. కాకపోతే మ్యాథ్స్, లాంగ్వేజెస్ కొంచెం టఫ్గా వస్తాయి ఫ్రెండ్స్, అంటే యావరేజ్గా వస్తాయి. కాకపోతే ఇయర్ కొన్ని మ్యాథ్స్ అనేది ప్రతి ఇయర్తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఈజీగా వచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి ఇయర్ కట్ ఆఫ్ కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఓబీసీ ఫ్రెండ్స్. ఈ ఓబీసీ కేటగిరీకి జనరల్ కేటగిరీకి పెద్ద ఎక్కువ మార్క్స్ డిఫరెన్స్ అనేది ఉండదు. మ్యాక్సిమం అంటే 1 or 2 మార్క్స్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది ఓబీసీ కేటగిరీకి, జనరల్ కేటగిరీకి. ఓకే, మనం ఫస్ట్ అర్బన్ వాళ్ళకి ఎంత కేటగిరీ అంటే ఎన్ని మార్క్స్ వస్తే సీట్ రావచ్చు అనేది చూద్దాం. అర్బన్ వాళ్ళకి 93 to 94 మార్క్స్ వస్తే మనకి సీట్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. 94 మార్క్స్ లేదా 94+ వస్తే కన్ఫామ్గా సీట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్.
రూరల్ వాళ్ళకి వచ్చేసి 89 to 91 మార్క్స్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. అంటే ఇక మనకి ఒక 90+ వస్తే మార్క్స్ దాదాపు సీట్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓబీసీ కేటగిరీలో. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ ఓబీసీ కేటగిరీ వచ్చేసి మళ్ళీ ఒకసారి చెప్తాను. అర్బన్ వచ్చేసి 93 to 94, రూరల్ వచ్చేసి 89 to 91 మార్క్స్ వస్తే మనకి సీట్ వచ్చడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే నెక్స్ట్ ఎస్సీ ఫ్రెండ్స్. ఈ ఎస్సీ కేటగిరీలో మనకి మామూలుగా రిజర్వేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మామూలుగా జనరల్ ఓబీసీలతో కంపేర్ చేసుకుంటే మనకి కట్ ఆఫ్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది ఫ్రెండ్స్. అసలు మనకు ఫస్ట్ అర్బన్ రూరల్ అంటే మీనింగ్ ఏదో తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అర్బన్ అంటే చాలామందికి డౌట్, అంటే వాళ్ళ సొంతూరుని బట్ట లేకపోతే వాళ్ళు ఎక్కడ చదువుతున్నారు అనే దాన్ని బట్ట అర్బనా రూరల్ అని చెప్తారంటే ఫ్రెండ్స్, వాళ్ళు ఎక్కడైతే చదువుతున్నారో స్టడీయింగ్ ప్లేస్ వాళ్ళ టీసీలు అవి ఎక్కడున్నాయో ఆ సిటీని లేదా ఆ విలేజ్ని మాత్రం కన్సిడర్ చేస్తారు ఫ్రెండ్స్. సపోజ్ ఒకరు సిటీలో చదువుతున్నారు, వాళ్ళ టీసీ కూడా సిటీలోనే ఉంది కానీ వాళ్ళ సొంతూరు ఒక విలేజ్, కానీ వాళ్ళని అర్బన్ కిందకే కేటగరైజ్ చేస్తారు ఫ్రెండ్స్. కానీ ఒకవేళ వాళ్ళ సొంతూరు సిటీ అయి ఉండి వాళ్ళు విలేజ్లో చదువుతూ టీసీ విలేజ్లో ఉంటే వాళ్ళు రూరల్ కిందకి వస్తారు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అంటే వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ యొక్క టీసీ ఉంటుందో, ఎక్కడైతే చదువుతూ ఉంటారో స్టడీయింగ్ ప్లేస్ ప్రజెంట్, ఆ ప్లేస్ని మనం అర్బన్ ఆర్ రూరల్ అని ఆ ప్లేస్ని బట్టే చెప్తాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం ఎస్సీస్కి కానీ చూస్తే 85 to 88 అనే మార్క్స్ అనేది రావడం జరిగింది. అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఒక్కొక్క బ్లాక్ని బట్టి అక్కడ ఉండే కాంపిటీషన్ బట్టి మార్క్స్ తగ్గచ్చు, +or-1 అంటే 1-2 మార్కులు తగ్గచ్చు పెరగచ్చు ఈ కట్ ఆఫ్ కంటే. కాబట్టి ఇది గమనించగలరు. ఇక్కడ 85 to 88 మార్క్స్ అర్బన్ వాళ్ళకి మార్క్స్ వస్తే సీట్ వచ్చేదానికి ఛాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. రూరల్ వాళ్ళకి 82 to 85 మార్క్స్ వచ్చినా సరిపోతుంది ఎస్సీలకి అయితే. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఎస్సీలకి అయితే. నెక్స్ట్ ఎస్టీలకి చూద్దాం. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కట్ ఆఫ్ వాటి గురించి డీటెయిల్స్ కంటే ఈ వీడియోస్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మనం ఎస్టీస్కి చూద్దాం. ఈ ఎస్టీస్కి చూడాలంటే ఫస్ట్ ఇక్కడ మనకి అర్బన్ 80-85 మార్క్స్కి వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ అర్బన్స్కి. అంటే ఎస్సీల కంటే ఇంకా తక్కువ మార్క్స్ వచ్చినా అంటే సీట్ వచ్చడానికి బాగా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి వీళ్ళకి సీట్ ఈజీగా తెచ్చుకోవచ్చు. రూరల్ వచ్చేసి 75 to 80 మార్క్స్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. మామూలుగా ప్రతి ఇయర్ వచ్చేసి 72 to 74 మార్క్స్ వస్తే సీట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇయర్ కొంచెం కట్ ఆఫ్ అనేది ప్రతి కేటగిరీకి ఎక్కువ ఉండొచ్చు, కట్ ఆఫ్ అనేది చాలా ఇంక్రీజ్ అవ్వచ్చు కొంచెం, ఒక 2-3 మార్క్స్. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎస్టీలకి అర్బన్ వచ్చేసి 80 to 85 ఉండాలి, రూరల్ వచ్చేసి 75 to 80 ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం పీడబ్ల్యూడి చూద్దాం. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇలాంటి వాళ్ళకి డిస్టిక్లో అర్బన్ అయితే 75+ వస్తే సరిపోతుంది. వాళ్ళు ఇంకా కాంపిటీషన్ తక్కువ ఉంటే 70+ వచ్చినా సరిపోతుంది ఫ్రెండ్స్ పీడబ్ల్యూ వాళ్ళకైతే. రూరల్ వాళ్ళకైతే ఇంకా చాలా తక్కువ ఫ్రెండ్స్, 68 to 75 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఒక్కొక్కసారి 65 వచ్చినా సరిపోతుంది, ఒక్కొక్కసారి 72 to 73 వచ్చినా రాకపోవచ్చు. అంటే మనకి ఆ బ్లాక్లో ఉండే కాంపిటీషన్ బట్టి మనకి కట్ ఆఫ్ డిసైడ్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మ్యాక్సిమం అన్ని చాలా బ్లాక్స్లో ఈ రేంజ్లోనే కట్ ఆఫ్ ఉండడానికి ఛాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి అర్బన్లో 75+ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. రూరల్లో వాళ్ళకి 68 to 75 మధ్యలో మార్క్స్ వస్తే సరిపోతుంది. మ్యాక్సిమం ఒక 70+ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇది కట్ ఆఫ్ యొక్క డీటెయిల్స్. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.